హ్యాపీ ఈవినింగ్ టు వైజాగ్. ఇప్పుడు ఎనర్జీ చాలా తక్కువ అనిపిస్తుంది. ఓకే, మీరు రిపీట్ చేయండి, నేను ఏం చెప్తాను. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లక్కీ, ఐఎమ్ అన్ అమేజింగ్ గుడ్ లక్ జనరేటర్, ఐఎమ్ ఎ ఛాంపియన్. ఫెంటాస్టిక్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. దట్స్ వాట్ ఆల్ ఈజ్ అబౌట్. యూనో, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. ఇంతకుముందు నెహ్రూ గారు చెప్పారు, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు క్రియేట్ ద ఎనర్జీ ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. నా పేరు సూర్య విడియాల అండి. నేను హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పుట్టాను. నాకు కొన్ని జీవితంలో కొన్ని స్పెషల్లీ నేను ఎలా బయటకు వెళ్ళానో నాకు చెప్తాను చిన్న స్టోరీ. అట్ ది ఏజ్ ఆఫ్ 8 మా నాన్న చనిపోయాడండి. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. 8 సంవత్సరాలకి మా నాన్న చనిపోయాడు. అమ్మ నాన్న ఉన్నంతసేపు దెర్ వాజ్ నో ఇష్యూ అట్ ఆల్. నాన్న చనిపోయిన తర్వాత అసలు అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి నాకు. అంటే ఫుడ్ నుంచి, అకామిడేషన్ నుంచి, ఫైనాన్స్ గురించి ప్రతి ఒక్క ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. కానీ అలాంటి టైంలో నాకు ఒక డ్రీమ్ ఉండాలి. నేను లైఫ్లో పైకి రావాలి, నేను లైఫ్లో సూపర్ రిచ్ కావాలి, నేను లైఫ్లో ఏదైనా సాధించాలి. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయాను. 79లోనే వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా నా గ్రోత్ స్టార్ట్ అయింది. ఇంకా అస్సలు ఆగలేదు, ఇప్పటివరకు ఆగలేదు. అంటే ఆ లోపల నుంచి ఆ బర్నింగ్ డిజైర్ రావాలి మనకి. ఆ బర్నింగ్ డిజైర్ లోపల మనకి ఏదైతే ఉందో, నేను రావాలని ఉట్టి ఆలోచించడమే కాకుండా ఆ లోపల ఎమోషన్స్ మనకు రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్స్ మన యూనివర్స్కి వెళ్ళి మనకి సక్సెస్ ఇస్తుంది. అప్పుడు ఎట్టి పరిస్థితులు నా జీవితంలో అది జరిగింది ప్రాక్టికల్గా. ఇక అక్కడి నుంచి దాని తర్వాత నేను దుబాయ్లో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ నేను 2000లో యూఎస్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 34 సంవత్సరాల నుంచి బయటనే ఉన్నాను నేను ఇంపాక్ట్ కూడా ఎలా జరిగిందంటే, నేను సర్ప్రైజ్ ఒకసారి యూట్యూబ్లో చూస్తున్నా మా ఫ్రెండ్ అన్నాడు అనమాట, అరే నువ్వు ఇంపాక్ట్ చూసావు, మన తెలుగు వాళ్ళు స్పీకర్స్ ఉన్నారు అని. మన తెలుగు వాళ్ళలో కూడా స్పీకర్స్ ఉంటారా అని. అప్పుడు నేను చూసిన తర్వాత చాలా ఐ హ్యావ్ గాట్ వెరీ ఇన్స్పిరేషన్. యందమూరి గారిది, గంపా గారిది, వీళ్ళందరు తిన్నారనమాట. విన్న తర్వాత రియల్లీ ఇన్స్పైర్ అయ్యాను. దాని తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇంపాక్ట్లో అటెండ్ అయ్యాను. అయిన తర్వాత నేను నా లోపల ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, మన ఇంపాక్ట్ను కూడా మనం బయటకు గ్లోబల్గా తీసుకురావాలని. నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వీ హ్యావ్ టు టేక్ గ్లోబల్. ఒక్కొక్కసారి జీవితంలో అనుకోకుండా కూడా జరుగుతుంది. నేను ఒక చిన్నది చెప్తాను, ఇట్ రిలేట్ టు మై లైఫ్ అనమాట. చిన్న జోక్ అది. ఒక రాజు ఉంటాడు. ఓ రాజుకు చాలా అందమైన కూతురు ఉంటుంది. ఆ రాజు కోరిక ఏంటంటే, నా కూతుర్ని చాలా మంచి ధైర్యం ఉన్న మనిషిని, మంచి పర్సనాలిటీ ఉన్న మనిషికి ఇవ్వాలని ఆర్గనైజ్ చేస్తాడు. ప్రపంచంలో ఉన్న రాజులంతా పిలిపిస్తాడనమాట. పిలిపించేసి అంటాడు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు బాగా పార్టీ అవుతుంది. చెప్తాడనమాట, నెక్స్ట్ డే మనకు స్పోర్ట్స్ ఉంటుంది, మీరు రాండి అని గ్రౌండ్లో. సెకండ్ డే మళ్ళీ అందరూ వస్తారు. మంచి స్టేడియం లాగా ఉంటుంది, మంచి స్పోర్ట్స్, అందరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అందరిని ఇన్వైట్ చేస్తాడు అక్కడ. వాళ్ళు అందరు అడుగుతారు, బాబు ఓకే నువ్వు ఇప్పుడు అందరిని పిలిపించావు స్పోర్ట్స్, ఇప్పుడు ఏం చేయాలి అని. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక లేక్ ఉంటుంది అనమాట. ఒక 1000 మీటర్స్ లెంత్, ఒక 50 మీటర్స్ వైడ్. వాళ్ళు ఏమంటారంటే, ఏం లేదు, ఇక్కడి నుంచి అక్కడికి స్విమ్ చేయాలి, దట్స్ ఆల్. నేను మా కూతుర్ని ఇస్తాను, కూతుర్ని కాకుండా హాఫ్ కింగ్డమ్ కూడా ఇస్తాను. కానీ కండిషన్ ఏంటంటే, దానిలో క్రాకడైల్స్ ఉంటాయి. హంగర్, 4 రోజుల నుంచి ఏమీ తినలేదు ఆ క్రాకడైల్స్. కానీ అందరూ స్టన్ అవుతారు. ఎవరు ఎంత మంచి ధైర్యవంతులు ఇస్తున్నా ఎవరైనా కానీ ఎవరు దూకరు అందులో. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓ నార్మల్ హైట్ తిన్నుగా ఉన్న మనిషి అందులో దుంకి తడా స్విమ్మింగ్ చేసి బయటకు అటువైపు వచ్చేస్తాడనమాట. అందరు స్టన్ అవుతారు, రాజు కూడా స్టన్ అవుతారు. అరే వీడు ఎలా చేశాడని వాడిని పిలిపియండి అని స్టేజ్ మీద పిలిపించిన తర్వాత అతను అంటాడనమాట, బాబు నువ్వు ఎలా చేసావు, ఈ సీక్రెట్, నీ రహస్యం ఏంటి, నువ్వు ఎలా చేసావు, నా కూతురునే కాదు నీకు 75% వెల్త్ కూడా ఇస్తా అంటాడు. కానీ ఆ అబ్బాయి ఏమంటాడంటే, నీ కూతురు నీ 75% సరే పక్కన పెట్టు, ఫస్ట్ కనుక్కో నన్ను ఎవరు తీసేశారు అని.
అంటే జీవితంలో ఒక్కొక్కసారికి మనం అలా జరుగుతుంటుంది. ఆ క్రాకడాయిల్ ప్రపంచంలో మనం ఉన్నాం. ఇక్కడ మనకు తెలిసి తెలియకుండా ఒక్కోసారి మనం తోసేస్తాం, కానీ దాన్ని తీసి ఎలా పైకొస్తాం అది మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. జనరల్లీ ఏంటంటే మన ప్రతి ఒక్కటి ద లా ఆఫ్ నేచర్ అండి. ప్రతి ఒక్కటి లా ఆఫ్ నేచర్ మన ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఐన్స్టైన్ కానీ, ఎడిసన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, అబ్దుల్ కలాం కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ థాట్స్ మన థాట్స్ ఎలా ఆలోచిస్తాము. మనకి 60,000 థాట్స్ ఉంటాయి ప్రతిరోజు. 64,000 థాట్స్ అండ్ యావరేజ్ థాట్స్. ఆ థాట్స్లో మనం ఎలా ఆలోచిస్తున్నాము, అది పాజిటివా, నెగిటివా, ప్రొడక్టివా, అన్ప్రొడక్టివా, వేస్టా, దాన్ని మనం కంట్రోల్ చేస్తూ థాట్సే కాకుండా మనకి ఏం కావాలో దాన్ని ఎమోషన్ మనం తీసుకురావాలి. ఆ సెకండ్లో ఏదైతే ఆలోచన మనం ఎమోషన్ మనకి ఏది కావాలనో. ఇప్పుడు మూవీ కావాలంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తారు, ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి కావాలంటే ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తారు. ఆ ఎమోషన్ మనకు వచ్చినప్పుడు ఆటోమేటికలీ ఆ సిగ్నల్ మనకి యూనివర్స్కి వెళ్తుంది. ఆ యూనివర్సల్ మనని బ్లెస్ చేస్తుంది. అందుకని ఏంటంటే ప్రతిరోజు ఇంత మంచి మంచి స్పీకర్స్ వేణు భగవాన్ గారు, వేణుగోపాల్ గారు, నెహ్రూ గారు ఎంత చక్కగా చెప్పారు. ఇండివిజువల్ ఎలా యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. అలా మీరు థాట్స్ని ఫుల్లీ కవర్ చేసుకుంటే ఆటోమేటికలీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీ 1 hour 2 hours మీరు చెక్ చేసుకోవాలి, నా ఆలోచన ఎలా ఉన్నాయి, లాస్ట్ 2 hours ముందు నా ఆలోచన ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, లేకుంటే నాకు ఏం కావాలన్నా నేను అదే ఆలోచించుకుంటున్నానా. ఇందాక ఎంత బాగా చూపించారా ఆ బాబు ఎలా డాన్స్ ఆడుతున్నాడు బాత్రూంలో చూడండి. యూ హ్యావ్ టు బి లైక్ దట్. యూ హ్యావ్ టు బి హ్యాపీ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్. మీ ఇక్కడ ఒక సముద్రం లాగా, ఓషన్ లాగా నాలెడ్జ్ ఇస్తున్నారు మీకు. ఈస్ అన్బిలీవబుల్. దీన్ని తీసుకెళ్ళి మీరు టుమారో దాన్ని ఏంటి యూటిలైజ్ చేస్తున్నారా, లేకుంటే చలో ఇవాళ అయిపోయింది లేను. ఈ నాలెడ్జ్ని మీరు అప్లై చేసి నేను రాసిస్తాను. ఎవరైనా డైరీలో రాసుకోండి. ఈరోజు వీళ్ళు చెప్పినవన్నీ మీరు 100% ఇంప్లిమెంట్ చేస్తే దిస్ సక్సెస్ ఇస్ గ్యారంటీ అవుతుంది. అందులో ఏమీ ఇష్యూ లేదు. నా లైఫ్లో అవుతున్నాయి, నా లైఫ్లో చేసుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ డజంట్ మ్యాటర్. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. అందుకని ఏంటంటే మీరు ఎలాగైనా ఈ నాలెడ్జ్ని తీసుకొని ప్రతిరోజు యూటిలైజ్ చేసుకుంటూ మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని దాన్ని బాగా ఆలోచించి పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకొని, క్యారెక్టర్ ఇంప్రూవ్ చేసుకొని. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కటి మన క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 95% మన థాట్స్ అండి, 5% ఓన్లీ స్కిల్స్. స్కిల్స్ అందరు నేర్చుకోవచ్చు, మనం ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. కానీ ఆ క్యారెక్టరు, ఆ థాట్స్, ఆ స్పిరిచువాలిటీ, ఆ పర్సనాలిటీ, ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఆ లోపల నుంచి మనలో ఉన్న బలహీనతని, లోపల ఉన్న మన వీక్నెస్ని, లోపల ఉన్న మన రాక్షసిని తీసేయడానికి చాలా టైం పడుతుంది. అది తీసేసినప్పుడు దట్ ఈస్ ద టైమ్ యూ బికమ్ అన్స్టాపబుల్. విజయం అనేది గ్యారెంటీ ఉంటుంది. సక్సెస్ దెర్ ఈజ్ నో అదర్ వే. ఇక్కడ చాలామంది నేను చూశాను ఏం చేస్తారంటే హౌ మీద ఫోకస్ చేస్తారు, స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు, కానీ వాళ్ళ క్యారెక్టర్ మీద ఫోకస్ చేయరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయరు, వాళ్ళ పర్సనాలిటీ మీద ఫోకస్ చేయరు. ఎందుకంటే ఈరోజు చూడండి ఏ సక్సెస్ అయినా కానీ ఒక ఆలోచనతో స్టార్ట్ అయింది. అబ్దుల్ కలాం కానీ, బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, ఏ సక్సెస్ఫుల్ అయినా చూడండి వాళ్ళు ఆలోచనతో. వాళ్ళు ఎప్పుడు, ఈవెన్ వారన్ బఫెట్ ఈరోజు కూడా 8 గంటలు చదువుతారు, అతను ఆలోచిస్తారు. ఇందాక అది వేణు భగవాన్ గారు ఎంత బాగా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్, లాస్ట్ కాలం ది ఐ. ఉట్టి డబ్బులే కాదు, మన జ్ఞానం కూడా ఇన్వెస్ట్ చేయాలి. మనం ప్రతి దానిలో మన జ్ఞానం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అనేది ప్రతి ఒక్కటి మన క్యారెక్టర్ను కూడా ఇన్వెస్ట్ చేయాలి, మన పర్సనాలిటీని కూడా ఇన్వెస్ట్ చేయాలి, మన జ్ఞానాన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి, మన ఫ్యామిలీ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మన 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 జీవితం అనేది చాలా బాగుంటుంది. వండర్ఫుల్. యూ విల్ ఎంజాయ్. ఈరోజు ఇంటర్నెట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉందంటే యూ కెన్ యూటిలైజ్ దట్ ఇంటర్నెట్, యూ కెన్ డూ వాట్ యూ వాంట్. ఎస్పెషల్లీ యూత్, ప్రపంచంలో లేని యూత్, ఇంత మంచి టాలెంట్ ఉన్న యూత్ ఎక్కడ లేదు. అమెరికాలో కూడా ఏ క్యాంపస్కి వెళ్ళినా కానీ ఇంతమంది స్టూడెంట్స్ కనబడరు, ఎస్పెషల్లీ ఐటీ ఏరియాలో.
స్పెషల్లీ అందులో మన ఆంధ్ర వాళ్ళు మా దగ్గర తెలుగు మాఫియా అంటారు. అక్కడ ఏ క్యాంపస్కి వెళ్ళు, ఏ కంపెనీకి వెళ్ళు మన వాళ్ళే ఉన్నారు. అంటే ఏంటి, వీఆర్ ఆల్రెడీ దేర్ సక్సెస్ఫుల్. కానీ దానిలో ఇక్కడ ఉన్నవాళ్ళు మన ఇండియాలో ఇక్కడ ఆపర్చునిటీస్ లేక, కానీ దెర్ ఆర్ ఆపర్చునిటీస్. మీరు క్రియేట్ చేసుకోవాలా ఆపర్చునిటీస్, మీరు క్రియేట్ చేసుకోవాలా, మీకు మైండ్లో ఉండాలా, మీరు ఆలోచించుకోవాలా. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ద థింగ్స్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. ఇవన్నీ మీరు ప్రతిరోజు ఆలోచించుకుంటూ చేస్తూ ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా కానీ మీరు అది సక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ మొత్తం గ్రూప్లో నుంచి 50% నాకు నమ్మకం ఉంది అందరూ సక్సెస్ అవుతారు. అందులో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, కొంతమంది ఐఏఎస్ అవుతారు, కొంతమంది ఐపీఎస్ అవుతారు, కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది సైంటిస్టులు అవుతారు, ఈవెన్ అమెరికాకు కూడా వెళ్తారు చాలామంది. అండ్ నాకు ఆ బిలీవ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో పాపులేషన్ ఎంత అండి? 40 లక్షల. 40 లక్షలు మీరు ఎంతమంది వచ్చారండి? 2,000 మందా? ఎంత పర్సంటేజ్ అండి? ప్లీజ్ క్లాప్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ ఆల్రెడీ సక్సెస్. మీరు ఇన్ని లెస్ దెన్ 1% మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ, యూ హ్యావ్ టు సెలబ్రేట్. నేను ఇక్కడ క్రౌడ్ని చూస్తే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఓ మై గుడ్నెస్, ఐ విష్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు లేవు. దీన్ని 100%గా ఉపయోగించండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి, మా దగ్గర కోక్ మిషన్ ఉంటుంది. $1 వేస్తే కానీ నీకు కోక్ రాదు. కానీ 99 సెంట్స్ వేసారనుకో, కోకు పోతుంది, 99 సెంట్స్ పోతుంది. మీరు జీవితంలో ఆగురి కాబాకండి. డూ ఎవ్రీథింగ్ 100%. ఏది చేసినా 100% చేయండి, సగం 99 చేయబాకండి. మీది టైం వెళ్ళిపోతుంది, అది వేస్ట్. ఎవ్రీథింగ్ యూ డూ 100%. ఇక్కడున్న జ్ఞానాన్ని తీసుకొని, ఇక్కడున్న ఎంతూజియాజం తీసుకొని, ఇక్కడున్న జీవితంలో అందరూ కష్టపడి పైకి వచ్చారు. అందరూ రకరకాల కష్టాలు చూశారు, బాధలు చూశారు, అన్నం లేకుండా బతికారు. అలాంటి వాళ్ళు చూడండి స్టేజ్ మీద వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని ఎంత బాగా నేను కూర్చొని నేను నేర్చుకుంటున్నాను ఎన్నో పాయింట్లు. సో మీకు ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. వైజాగ్లో ఇంపాక్ట్ జరిగిందంటే గంపా గారు చూడండి, హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్, హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇవాళ వాళ్ళ మిస్సెస్ ది బర్త్డే. సాక్రిఫైస్ అంటే అదంటారండి. మీ గురించి ఇవాళ ఫ్యామిలీ బర్త్డే అయినా కానీ ఇవాళ ఇక్కడ వచ్చి ఆర్గనైజ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వీ మస్ట్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇది యూనివర్సల్ ట్రూత్ అండి, యూనివర్సల్ ట్రూత్. మీరు బాల్ పైకేస్తే మీకు ఆల్మోస్ట్ 7 to 8.5 times కిందకు వస్తుంది. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ నేచర్. మీరు ఏది ఇస్తారో అదే వస్తుంది, మీకు వేరేది రాదు. నేను చాలామంది కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తాను. వాళ్ళు నాకు వచ్చి రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేను అంటాను, ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకో. నువ్వు మీ వాళ్ళని వాడుకున్నావా? పార్ట్నర్స్ని దోకా చేసావా? పార్ట్నర్స్ ఏం చేసావు? నువ్వు ఏమేం చేసావు నీ కాలంలో చూసు. అబ్సల్యూట్లీ మీరు లా ప్రిన్సిపల్ని మెయింటైన్ చేస్తే సింపుల్ అండి. ఫెయిల్యూర్ అనేది చాలా కష్టం, చాలా కష్టం నిజంగా. డబ్బులు లేకుండా, కారు లేకుండా, మంచి ఇల్లు లేకుండా, మంచి భోజనం లేకుండా, ఎక్కడికైనా వెళ్ళాలంటే హాలిడేలో హనీమూన్ లేకుండా, వైఫ్ పిల్లలతో కొట్లాడడం లేకుండా కష్టపడడం. సక్సెస్ సింపుల్ అండి, 1 year. నేను ప్రామిస్ ఇస్తున్నాను, ఇందులో ఎవరైనా 1 year ఈరోజు చెప్పిన నాలెడ్జ్ని మీరు 100% ఇంప్లిమెంట్ చేయండి. సక్సెస్ గ్యారంటీ. మీకు ఏది కావాలనో అది అచీవ్ చేస్తారు మీకు. అండ్ వీఆర్ బ్లెస్డ్ అండి, వీఆర్ బ్లెస్డ్. మన కల్చరు అమెరికాలో ఇలా లేదండి. 79% డివోర్స్ రేటు. వీఆర్ సో బ్లెస్డ్. అమ్మా నాన్న ఉన్నారు, సొసైటీ ఉంది, కల్చర్ ఉంది. ఇక్కడ కూడా ఎంత మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంది. అందుకని ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ఈవెన్ ఆపర్చునిటీస్ కావాలన్నా కానీ యూఎస్లో ఇఫ్ సంబడి వాంట్ అన్ ఆపర్చునిటీ, వాళ్ళ బీటెక్ కంప్లీట్ అయ్యి ఏదైనా కావాలి. నేను చాలా స్టూడెంట్స్ కూడా నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. రైట్ గైడెన్స్లో యూఎస్ వచ్చే ముందు ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి, ఎలా కావాలని. ప్లీజ్ నేను నా టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ కూడా ఇస్తాను.
ప్లాన్ చేయండి. మీరు ఎవరికి యూఎస్కి వెళ్ళాలన్నా ప్లాన్ చేయండి. నేను యూఎస్కి వెళ్ళాలి, 12th ఉన్నప్పుడే ప్లాన్ చేయండి. బీటెక్ అయిపోయిన తర్వాత కాదు, లేకపోతే 3rd ఇయర్లో ఉన్నప్పుడు ప్లాన్ చేయండి. నేను యూఎస్ వెళ్ళాలంటే వెళ్ళాలి అంతే. ఒక ఆలోచన, ఒక సంకల్పం మనసులో వచ్చిందంటే మీకు నేచర్ ఎక్కడి నుంచో బ్లెస్ చేస్తుంది. ఎవరో హెల్ప్ చేస్తారో తెలియదు, కానీ వస్తుంది. మన ఆలోచనలో అంత పవర్ ఉంది, మన నేచర్లో అంత పవర్ ఉంది. గోల్డెన్ గేట్స్ వదిలిపెడతాడు. అందుకని అంటారు యువర్ విష్ ఇస్ యువర్ కమాండ్, నాట్ మై కమాండ్. ఇందాక నెహ్రూ గారు చెప్పినట్టు నీ జీవితానికి నువ్వు ఎలా కావాలి? నీ బ్రోక్ లైఫ్ కావాలా? డబ్బులు లేకుండా వెళ్ళాలా? ఎక్కడైనా హోటల్లో తినాలంటే కాదు, డబ్బులు లేకుండా కావాలా? లేకుంటే జీవితంలో నేను బాగా పైకి వచ్చి నా అమ్మ నాన్నల్ని కానీ, నా సొసైటీని కానీ, నా కంట్రీని కానీ, నా బ్రదర్స్ని కానీ, సిస్టర్ని కానీ నేను బాగా చూసుకొచ్చిన డ్రీమ్ కావాలా? మీకు ఆలోచించండి. మీరు ఈరోజు మోదీ కూడా అంటారు వీ హ్యావ్ టు క్రియేట్ ద మ్యాన్ పవర్ మెషిన్. ఇండియా షుడ్ బి ద హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మ్యాన్ పవర్ మెషిన్. ఈరోజు మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ, టాలెంట్ కానీ, యూత్ కానీ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆలోచించండి. మీరు ప్లాన్ చేయండి. రాండి, అమెరికాకి రాండి. ఇప్పుడు ఇంపాక్ట్ ఉంది. నేను వెరీ సూన్ అక్కడ అందరు దీనివల్ల అమెరికా కూడా వస్తుంది ఇంపాక్ట్. అండ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ దాట్. మనమంతా యాజ్ అ టీమ్ లాగా చేయాలి. మీరు కూడా ఒక టీమ్. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, యు పార్ట్ ఆఫ్ వేస్ట్ ఆలోచనలు అస్సలు ఆలోచించండి. ఈ రోజు నుంచి మీరు శపథం తీసుకోవాలి అందరూ. ఇంకా మేము వేస్ట్ ఆలోచనలు ఆలోచించాము, మాకు అనవసరం, వేరోడన్నా నాకేంటి. గంపగారు కొన్ని చాలా బాగా ఎగ్జాంపుల్స్ ఇస్తారు, మీరు రేపు చూడండి. ఐ లర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. ఈరోజు నేను కూర్చొని ఒక్కొక్క నిమిషం కూడా నేను వదలట్లా. అంత జ్ఞానం, నేను సక్సెస్ జర్నీ నాకు కూడా చాలా కావాలి నాలెడ్జ్. అందుకని ఏంటంటే మేక్ షూర్ మీరు ఏది కావాలన్నా ఇంపాక్ట్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో వెళ్ళిపోతుంది. నా యొక్క డ్రీమ్ నేను గంపగారికి చెప్పాను, గంపగారు మనం తీసుకెళ్తాం, ఇది గ్లోబల్కి తీసుకెళ్తాం మనం. అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నేను గ్రేట్ కాదు, సంకల్పం వచ్చింది. ఎలా వెళ్తుంది ఐ డోంట్ నో, ఐ విల్ లీవ్ ఇట్ టు ద నేచర్, కానీ నేను చేయాలంతే. నెహ్రూ గారు అన్నట్టు చూస్తాను భగవంతుడు ఎలా ఆపుతాడో ఇంపాక్ట్ యుఎస్ తీసుకెళ్ళడానికి. ఎస్, ఐ విల్ ఫైట్ విత్ ద గాడ్ బికాస్ దిస్ ఇస్ ద నోబుల్ కాజ్. 100 రూపాయలకి, కొన్ని లక్ష రూపాయలకి అసలు వాల్యూ లేదు ఈ నాలెడ్జ్కి. జీవితాంతం చెప్పిన వీళ్ళు వచ్చి నాలెడ్జ్ ఇచ్చి మీకు పైకి తీసుకోవాలంటే ప్లీజ్ మీ దగ్గర ఒకటే రిక్వెస్ట్, ఈ రోజు నుంచి మీరు రాసుకోండి. I promise myself every knowledge I am going to apply in my life. పెట్టుకొని మీ బెడ్రూమ్ పక్కన పెట్టుకోండి. మీరు ఈరోజు రాత్రి బిఫోర్ యూ స్లీప్ మీరు బెడ్రూమ్ పక్కన అతకబెట్టండి. నా డ్రీమ్ ఇది, నా గోల్ ఇది, నా ఇది కావాలా ఆశయం, నేను ఇది పైకి రావాలా. నా బెడ్రూమ్లో చూడండి. ఇంకోటి 14 సంవత్సరాల నుంచి యూఎస్లో మా ఇంట్లో కేబుల్ టీవీ లేదు. 14 సంవత్సరాలు కేబుల్ టీవీ లేదు మా ఇంట్లో. మా పిల్లలు అంటారు కాలేజ్కి వెళ్తే, డాడీ నీకు టీవీ కావాలంటే నీ బెడ్రూమ్లో పెట్టుకోలేకుండా ల్యాప్టాప్ ఉంది. యు సీ, దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ యూ నీడ్. బంద్ చేసేయండి టీవీ. నేను లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ప్రాబబ్లీ ఒక 15 సినిమాలు చూశాను అంతే. వేస్ట్ గార్బేజ్ అది టీవీ, అంత టోటల్ గార్బేజ్. ఈరోజు యూత్ని పాడు చేసేదే గార్బేజ్. టీవీ ఛానల్ చూడబాకండి. అఫ్ కోర్స్ ఇమ్మీడియట్గా మీరు స్టాప్ చేయలేరు, 50% రిడ్యూస్ చేయండి. ఆ 50% మీరు ఎలా యూటిలైజ్ చేస్తారో ఆలోచించండి. భోంచేసే ముందు టీవీ చూడకూడదు మీరు, ఎందుకంటే ఆ నెగటివ్ అనేది మనకు ఆ భోజనంతో సహా ఎనర్జీ మన బాడీలో వస్తుంది, మన బ్రెయిన్లో వస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్. రాయండి మీ డ్రీమ్స్, మీ గోల్స్, మీ ప్రతి ఒక్కటి రాయండి, ఆలోచించండి. ఇట్స్ సింపుల్ లా ఆఫ్ నేచర్ అండి. ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్లో ఉంటారు వాట్ యు సో షల్ యు రీప్. మీరు విత్తనాలు ఏదేస్తారో మీకు అదే వస్తుంది, ఏ ఆలోచిస్తారో అదే వస్తుంది. సింపుల్ లాజిక్. మీరు ఎక్కువ కష్టపడే అవసరం లేదు, మంచి ఆలోచించండి అంతే. ఎదురువాడు ఎలాగైనా పర్లే, మనకు అవసరం లేదు, కానీ వేరేలను కూడా పైకి తీసుకురండి. నేను, నాది, నాకు అని కాదు, వేరేళ్ళు కూడా పైకి తీసుకురండి. వాళ్ళకు కూడా జ్ఞానం పంచండి. మీరు తీసుకొచ్చి అబ్సల్యూట్లీ మీకు సక్సెస్ ఇస్ గ్యారంటీ అండి. దేర్ ఈజ్ నో క్వశ్చన్ అబౌట్. నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే వైజాగ్ ఫస్ట్ టైం నా లైఫ్లో, ఇది ఫస్ట్ విజిట్. And you're all the champions అండి. మై గుడ్నెస్,
ఆ ఎనర్జీ లెవెల్, ఆ యూత్ నేను చూశాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఎంత బాగా సర్వీస్ చేస్తూ ఇక్కడ ఐ కెన్ సీ ద ఫేసెస్ ఆర్ యూ సీ ద హౌ మచ్ ఎనర్జీ యూ పీపుల్ హ్యావ్. అండ్ ఇట్ హ్యాస్ టు గో 300%. దాన్ని తగ్గించబాకండి. వెన్ యూ గో హోమ్ అప్లై టు నైట్. మమ్మీ దగ్గరికి వెళ్ళండి, ఐ లవ్ యూ మామ్. డాడీ దగ్గరికి వెళ్ళండి, ఐ లవ్ యూ డాడ్. ఫ్రెండ్, ప్రతి ఒక్క చిన్నదానికి, ఇప్పుడు మా ఇంట్లో 24 సంవత్సరాల నుంచి మాకు ఆయా ఉంది. ఆమె మంచినీళ్ళు ఇచ్చినా థ్యాంక్ యూ అంటాను నేను. దట్ ఈస్ అ రెస్పెక్ట్. భోజనం పెట్టినా థ్యాంక్ యూ అంటాము. ప్రతిదాన్ని అప్రిషియేట్ చేయండి. చిన్న చిన్న వాటిని అప్రిషియేట్ చేయండి. ప్రతి ఒక్కటి, అమ్మ అయినా, నాన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా, ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా అప్రిషియేట్ చేయండి. వాళ్ళ ఉన్న మంచితనాన్ని చూడండి. మీరు వేరేది నెగిటివ్ అసలు చూడకూడదు మీకు. సో అది అండి నా రిక్వెస్ట్. అగైన్, యు ఆల్ పీపుల్ ఆర్ ద ఛాంపియన్స్. వితౌట్ సేయింగ్ నాకు 150% గ్యారంటీ ఉంది, నాకు నమ్మకం ఉంది. మీరంతా పైకి వస్తారు. బై నెక్స్ట్ ఇయర్ ఐ విల్ సీ సో మెనీ పీపుల్, దే కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ దే విల్ టెల్ ద స్టోరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ వన్స్ మోర్, ఐ am the champion. I am the best. I am happy. I am lucky. Thank you. Thank you very much. నా ఫోన్ నెంబర్ అండి, నాది 767-407-7375. 767-407-7375. నాది US నెంబర్ అండి, 972-215-6624. 001 is the code. Plus na email ID suryadebest SURYATHEBEST మళ్ళా ఇంకొకటి @gmail.com. నేను ప్రతిరోజు నేను అనుకుంటాను suryadebest@gmail.com. suryadebest ప్రతిరోజు నేను మాట్లాడుకుంటాను ఐఎమ్ ద బెస్ట్. ఇంకొకటి లాస్ట్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఒలింపిక్ ప్లేయర్ మన వాడు స్టేట్మెంట్ విన్నానండి. వాడు 15,000 hours ప్రాక్టీస్ చేస్తే కానీ వాడు 15 minutes ఒలింపిక్ గెలిచాడండి వాడు. దట్ ఈస్ వాట్ ఆల్ ఈజ్ అబౌట్. ఆ లాస్ట్ మూమెంట్లో ఎంజాయ్ది అలాగనే ఉంటుంది మనకి. అందుకని మీరంతా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి థాట్స్ అండి. అల్టిమేట్లీ ఆ థాట్స్ మీద కంట్రోల్ చేయండి. యు ఆర్ అల్టిమేట్లీ వారియర్. థ్యాంక్ యూ అండి. బాయ్.